తెలంగాణలో ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాచరిక పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిందని, ప్రజాపాలన మొదలైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాకవి కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ కొత్త ప్రభుత్వానికి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. నిర్బంధపు పాలన నుంచి ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఏర్పాటులో బలిదానాలు చేసిన వారి త్యాగాలను గుర్తించాలని కొత్త ప్రభుత్వానికి తెలిపారు. పాలకులం కాదు, ప్రజా సేవకులమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటను గవర్నర్ తమిళిసై ఊటంకించారు. ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం పాలన మొదలుపెట్టిందని, రైతులు, యువత, మహిళలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రేవంత్ సర్కార్ రోల్ మోడల్గా నిలుస్తుందని గవర్నర్ తమిళిసై చెప్పుకొచ్చారు. కొత్త ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటుందని, ప్రజాప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నానంటూ గవర్నర్ వెల్లడించారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఇనుప కంచెలు తొలగిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 పథకాలను ప్రారంభించినట్లు గవర్నర్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు పెంపు పథకాలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఏడాదిలోపు రాష్ట్రంలోని 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. త్వరలోనే మెగా డిఎస్సిని ప్రకటిస్తామన్నారు. భూమాత పోర్టల్ అత్యంత పారదర్శకంగా ఉంటుందని, అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలయ్యాయంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర నిధుల దుర్వినియోగం, దుబారా ఎక్కడ జరిగిందో కనిపెట్టే పనిలో నిమగ్నమైనట్టు గవర్నర్ తెలిపారు. త్వరలోనే అన్ని శాఖలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలపై భారం మోపకుండా మెరుగైన పాలన అందిస్తామన్నారు గవర్నర్.